ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడీ మెడికల్ కోడింగ్ జాబ్ అప్డేట్స్. మీరు బేసిక్ మెడికల్ కోడింగ్ లేదా అడ్వాన్స్ లేదా సిపిసి ట్రైనింగ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మన ఛానల్‌లో నేను డైలీ సిపిసి ప్రిపరేషన్ ఏ టు జెడ్ సిలబస్‌ని కవర్ చేస్తూ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీరు లైఫ్ సైన్స్ స్టూడెంట్ అయినా, నాన్ లైఫ్ సైన్స్ స్టూడెంట్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌ని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. మనకి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో సిలబస్‌ని ఎలా ఫాలో అప్ చేస్తారనే దాన్ని బేస్ చేసుకొని నేను గూడా వీడియోస్‌ని అలానే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్‌ని ఫాలో అయితే మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాల్సిన పని లేదండి. ఫస్ట్ మీరు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళు మీకు ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ మెడికల్ టెర్మినాలజీ బేసిక్స్‌తో స్టార్ట్ చేస్తారండి. ఆ తర్వాత ఐసీడీ అండ్ సీపీటీ అండ్ హెచ్‌సీపీసీఎస్‌ని కవర్ చేస్తారు. ఇలా అందరికీ ఎనాటమీ అండ్ బేసిక్ మెడికల్ టెర్మినాలజీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను ప్రెజెంట్ అవి స్కిప్ చేస్తున్నాను. సో, డైరెక్ట్‌గా ఐసీడీలోకి వెళ్తున్నాను. ఫర్దర్ క్లాసెస్‌లో నేను ఎనాటమీ చెప్తాను. సో, ఇప్పుడు మీ దగ్గర సీపీసీ బుక్స్, ఐసీడీ, సీపీటీ బుక్స్ ఉంటే అవి పక్కన పెట్టుకొని మన క్లాసెస్‌ని ఫాలో చేయండి. లేదు నా దగ్గర బుక్స్ లేవు అనుకోండి. సో, నో ప్రాబ్లమ్. నా దగ్గర సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. అవి నేను మన వాట్సాప్ ఛానెల్‌లో, ఇన్‌స్టాగ్రామ్ బయోలో యాడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకోండి. అవి చూస్తూ మన క్లాసెస్‌ని ఫాలో అప్ అయితే మీకు ఈజీగా సీపీసీ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ ఛానెల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ మన యూట్యూబ్ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో అండ్ బయోలో ఉన్నాయి. సో, మీరు అవి ఫాలో అప్ చేయండి. సో, మీరైతే ఒక రన్నింగ్ నోట్స్ రాస్తూ క్లాస్ వింటే బెటర్ అండి. మీకు రివిజన్ టైమ్‌లో చాలా ఈజీ అవుతుంది. అదే ఫోన్‌లో స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి, రివిజన్ టైమ్‌లో మళ్ళీ ఫోన్ ఓపెన్ చేయాల్సొస్తుంది. ఇట్స్ బెటర్ టు మేక్ ఎ రన్నింగ్ నోట్స్. సో, ఇక టైమ్ వేస్ట్ చేయకుండా మనం ఐసీడీని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నామంటే, వాట్ ఈస్ ఐసీడీ? హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మెడికల్ కోడింగ్? వాట్ ఆర్ ఐసీడీ వాల్యూమ్స్? అండ్ ఐసీడీ-సీఎం కన్వెన్షన్స్. First question, what is ICD and how it is used in medical coding? ఫస్ట్ ఐసీడీ అంటే ఏంటో చూద్దాం. ఐసీడీ అంటే ఒక బుక్. అది మీ అందరికీ తెలుసు. అండ్ ఐసీడీ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్. అండ్ ఈ బుక్‌ని మనకి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఆర్గనైజ్ చేశారండి. ఐ మీన్ డెవలప్ చేశారు. అండ్ మనకి ఈ బుక్‌లో డిసీజెస్ కానీ, ఆ డిసీజ్ యొక్క సింప్టమ్స్ కానీ అండ్ ఏ హెల్త్ కండిషన్ అయినా ఒక సింపుల్ కోడ్ ఫార్మ్‌లో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లారండి ట్రీట్మెంట్ కోసం. ఇప్పుడు ఆ పేషెంట్ ఏ డిసీజెస్‌తో వచ్చారు అండ్ డాక్టర్ ఏ ట్రీట్మెంట్ ఇచ్చారనేది మొత్తం ఒక డాక్యుమెంట్ ఫార్మ్‌లో రాసి మన మెడికల్ కోడర్స్‌కి కోడ్ చేయమని పంపిస్తారండి. ఇప్పుడు మన మెడికల్ కోడర్స్ ఈ ఐసీడీ-10 సీఎంని యూజ్ చేసుకొని కోడ్స్ అసైన్ చేస్తారండి ఆ డాక్యుమెంట్‌కి. అండ్ ఆ కోడ్స్ మనకి బిల్లింగ్ పర్పస్ కోసం యూజ్ అవుతాయి. సింపుల్‌గా ఇదే అండి ఐసీడీ అండ్ ఎందుకో మనకి మెడికల్ కోడింగ్‌లో యూజ్ చేస్తారు ఐసీడీ-10 సీఎం అనేది. సెకండ్ క్వెషన్, వాట్ ఆర్ ద ఐసీడీ వాల్యూమ్స్? మనకి ఈ ఐసీడీ-10 సీఎంని 2 వాల్యూమ్స్‌గా డివైడ్ చేశారండి. ఫస్ట్ వచ్చేసి ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అండి. అండ్ సెకండ్ వచ్చేసి టాబ్యులర్ లిస్ట్. ఐసీడీ-10 సీఎం కన్వెన్షన్స్. కన్వెన్షన్స్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ రూల్స్ టు కోడ్ ఐసీడీ కోడ్స్. మనము కొన్ని రూల్స్‌ని బేస్ చేసుకొని ఐసీడీ కోడ్‌ని లీడ్ చేస్తామండి. ఆ రూల్స్‌నే మనం కన్వెన్షన్స్ అంటాము. ఫస్ట్ రూల్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అండ్ టాబ్యులర్ లిస్ట్. నేను మీకు చెప్పాను కదా! ఐసీడీ-10 సీఎంని 2 వాల్యూమ్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అండ్ సెకండ్ వచ్చేసి టాబ్యులర్ లిస్ట్. సో, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో మళ్ళీ మనకి కొన్ని పార్ట్స్ ఉన్నాయండి. ఆ పార్ట్స్ ఏంటంటే ద ఇండెక్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఇంజ్యూరీ, ద టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్, ద టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ద ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ఇంజ్యూరీ. ఫస్ట్ ద ఇండెక్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఇంజ్యూరీ అంటే మనకి ఏ డిసీజెస్ అయినా, ఏ ఇంజ్యూరీ అయినా అయితే ఆ కోడ్స్ అనేది ఈ ఇండెక్స్‌లో ఉంటాయండి. అండ్ సెకండ్ ద టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్ కోడ్స్. నియోప్లాజమ్ అంటే క్యాన్సర్ అండి. మనకి ఇక్కడ క్యాన్సర్ కోడ్స్ ఉంటాయి. అండ్ ద టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. మనకి ఇప్పుడు ఏదన్నా ఒక డిసీజ్ వచ్చిందండి. అది ఒక డ్రగ్ వల్లో లేదా ఒక కెమికల్ వల్ల గాని వస్తే ఆ కోడ్స్ అనేది మనకి ఈ చాప్టర్‌లో ఉంటాయండి. అండ్ ద ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్. ఇప్పుడు నాకొక ఇంజ్యూరీ వచ్చింది. నాకొక కార్ యాక్సిడెంట్ వల్ల ఆ ఇంజ్యూరీ వచ్చింది. సో, ఇక్కడ కార్ యాక్సిడెంట్ అనేది ఎక్స్టర్నల్ కాజ్. సో, ఆ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అనేవి ఈ చాప్టర్‌లో మనకి ఉంటాయండి. ఇది. మనకి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో ఉండే కంటెంట్. అండ్ ఇప్పుడు సెకండ్ టాబులర్ లిస్ట్. ద లిస్ట్ ఆఫ్ కోడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ చాప్టర్స్ బేస్డ్ ఆన్ బాడీ సిస్టమ్స్ ఆర్ కండిషన్స్. మనకి టాబులర్
ఈ లిస్ట్‌లో చాప్టర్స్ అనేవి బాడీ సిస్టమ్స్ మీద బేస్ అయ్యి ఉంటాయండి. టోటల్ 22 చాప్టర్స్ ఉంటాయి మనకి టాబులర్ లిస్ట్‌లో. సెకండ్, ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్. మనకి ఒక ఐసీడీ కోడ్‌ని మనం ఎలా ఫార్మ్ చేస్తాం అండ్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది సెకండ్ కన్వెన్షన్ అండి. ఇక్కడ చూడండి. ద ఐసీడీ 10 సీఎం టాబులర్ లిస్ట్ కంటైన్స్ కేటగిరీ, సబ్ కేటగిరీ అండ్ కోడ్స్. అంటే ఒక ఐసీడీ కోడ్ అనేది కేటగిరీ, సబ్ కేటగిరీ అండ్ కోడ్‌గా డివైడ్ చేశారండి. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. S32.010A ఇది మనకి ఐసీడీ కోడ్ అండి. ఇక్కడ S32 అనేది కేటగిరీ అండి. అండ్ 010A అనేది సబ్ కేటగిరీగా పిలుస్తాం. అండ్ మొత్తాన్ని S32.010Aని కోడ్‌గా మనం పిలుస్తామండి. కేటగిరీ, సబ్ కేటగిరీ అండ్ కంప్లీట్ కోడ్. ఇదండి స్ట్రక్చర్. అండ్ ఇక్కడ నోట్ చూడండి 3 క్యారెక్టర్ కోడ్ దట్ హాస్ నో ఫర్దర్ డివిజన్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ కంప్లీట్ కోడ్. ఫర్ సపోజ్ ఇక్కడ S32 అనేది ఇంకా మనకి ఫర్దర్ డివిజన్ లేదనుకోండి. సింపుల్‌గా దాన్ని కంప్లీట్ కోడ్ అని కూడా పిలుస్తామండి. మీకు ఒక క్వెషన్‌ని బేస్ చేసుకొని అర్థమవుతుంది. ఎప్పుడు అది మనకి కంప్లీట్ కోడో, ఎప్పుడు ఇన్‌కంప్లీట్ కోడ్ అనేది. మీరు ఇక్కడ ఈ పిక్చర్‌ని చూడండి. S32.010A. S32 కేటగిరీ. 010A సబ్ కేటగిరీ. అండ్ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ ఈస్ డివైడెడ్ బై ఎ డెసిమల్ పాయింట్. అక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. ఆ డెసిమల్ పాయింట్‌తో కేటగిరీ, సబ్ కేటగిరీ కోడ్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయండి. అండ్ ఈ కంప్లీట్ బోత్ కేటగిరీని, సబ్ కేటగిరీని కలిపితే మనకి కోడ్ అంటామండి. సో, ఇక్కడ చూడండి ఫోర్త్ క్యారెక్టర్ 0 అనేది ఎటియాలజీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ క్యారెక్టర్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ది బాడీ. అంటే మనకి ఇంజ్యూరీ లెగ్‌లో అయిందా? హ్యాండ్‌లో అయిందా? అనేది ఫోర్త్ క్యారెక్టర్ చెప్తుందండి. అండ్ ఫిఫ్త్ క్యారెక్టర్ వచ్చేసి లేటరాలిటీ. అంటే మనకి సైడ్, లెఫ్ట్ సైడా? రైట్ సైడా? అనేది. అండ్ లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఎక్స్‌టెన్షన్. ఇప్పుడు నాకొక యాక్సిడెంట్ అయిందండి. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాననుకోండి. అది నా ఫస్ట్ ఎన్‌కౌంటర్ అవుతుంది. అంటే ఏ. అదే నాకు ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయ్యి, మళ్ళీ నేను సెకండ్ టైమ్ వెళ్ళాననుకోండి హాస్పిటల్‌కి ఇంజ్యూరీ మీద. అది మనకి సెకండ్ క్యారెక్టర్ అవుతుంది. ఐ మీన్ సెకండ్ సబ్సిక్వెంట్ ఎన్‌కౌంటర్ డి. అండ్ సీక్వెల్ అంటే లేట్ ఎఫెక్ట్. ఫర్ సపోజ్ ఇప్పుడు నా చేతికి ఒక దెబ్బ తగిలిందండి. ఆ దెబ్బ తగిలి మారిపోయిన కొన్ని రోజులకి ఆ చేతి మీద ఒక స్క్రాచ్ అయితే వస్తుంది. ఆ స్క్రాచ్‌నే మనం లేట్ ఎఫెక్ట్ అంటాము. అదే సీక్వెల్. మీకు నేనిక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. S32.010A. The first character S is always alphabetical and indicates the body system or chapter. మనకి ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఆల్ఫాబెటికల్‌లోనే ఉంటుందండి. ఏ గాని, బి గాని, సి గాని ఎనీథింగ్ ఎల్స్. అండ్ అదెప్పుడు మనకి ఏ బాడీ సిస్టమ్‌లో మనకి ఇంజ్యూరీ వచ్చింది లేదా ఫ్రాక్చర్ అయింది అని చెప్తుంది. And the second and third characters may be alphabetical or numbers and gives the more specific information regarding diagnosis within that category code. కేటగిరీ కోడ్ అంటే ఏంటండి? ఫస్ట్ 3 క్యారెక్టర్స్ కదా! ఆ కేటగిరీ కోడ్ గురించి ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లైక్ ఇప్పుడు నాకు డైజెస్టివ్ సిస్టమ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి. అండ్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? ప్యాంక్రియాసా? లివరా? అని ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ సెకండ్ అండ్ థర్డ్ క్యారెక్టర్స్ ఇస్తాయి. అవి మేబీ ఆల్ఫాబెటికల్‌లో ఉండొచ్చు లేదా నంబర్స్‌లో ఉండొచ్చు. సో, ఇక్కడ S32ని మనం ఎగ్జాంపుల్‌గా కన్సిడర్ చేస్తే, ఎస్ అనేది ఒక చాప్టర్ నుంచి వచ్చిందండి. అది ఇంజ్యూరీ పాయిజనింగ్ అండ్ సెర్టైన్ అదర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్. మీరు సిపిటీలో సెర్చ్ చేస్తే ఈ చాప్టర్ కనిపిస్తుంది. అండ్ 32 అనేది ఫ్రాక్చర్ ఇన్ ద లోయర్ బ్యాక్ అండ్ పెల్విక్ రీజియన్. సో, మీరొకసారి S32ని మీ బుక్స్‌లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. సో, మనం ఇప్పుడు ఫోర్త్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ద ఫోర్త్ క్యారెక్టర్ హియర్ ద సబ్ కేటగిరీ కోడ్ స్టార్ట్స్ అండ్ ఇట్ ఇండికేట్స్ ద సైట్, కాజ్ ఆఫ్ ద డిసీజ్, సింప్టమ్స్ అండ్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. మనకి సబ్ కేటగిరీ కోడ్ అనేది ఫోర్త్ క్యారెక్టర్‌తో స్టార్ట్ అవుతుంది. సో, ఇది ఒక పాయింట్ అండి. అండ్ మనకి ఆ ఫోర్త్ క్యారెక్టర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే సైట్, కాజ్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా లంగ్ డిసీజ్ వచ్చిందనుకో, ఈ డిసీజ్ అసలు ఎందుకు వచ్చింది అని. అండ్ సింప్టమ్స్ ఇప్పుడు ఏమన్నా డయాబెటిస్ అనుకో, వాళ్ళ కామన్ సింప్టమ్స్ చూయిస్తారు కదండీ! ఆ సింప్టమ్స్ కానీ, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ లైక్ ఒక కిడ్నీ డిసీజ్ తీసుకోండి. మనకి సీకేడీ ఫస్ట్ స్టేజ్ ఉంది, సెకండ్ స్టేజ్ ఉంది. అలా 5 స్టేజెస్ వరకు ఉన్నాయి. సో, ఏ స్టేజ్‌లో ఉన్నది అనేది మనకి ఫోర్త్ క్యారెక్టర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నౌ ద ఫిఫ్త్ క్యారెక్టర్ ఇండికేట్స్ ద లొకేషన్ ఆఫ్ ద బాడీ. అంటే ఏ బాడీ పార్ట్‌లో మనకి ఈ డిసీజ్ లేదా ఇంజ్యూరీ అనేది ఉంది. లైక్ హెడ్‌లో ఉందా? లేదా అబ్డామిన్‌లో ఉందా? లేదా లెగ్గా? లేదా హ్యాండా అనేది మనకి ఈ ఫిఫ్త్ క్యారెక్టర్ అనేది ఇండికేట్ చేస్తుందండి. ద సిక్స్త్ క్యారెక్టర్ ఇండికేట్స్ ద లాటరాలిటీ. నేను మీకు చెప్పాను కదా! లాటరాలిటీ అంటే సైడ్ అండి. అది లెఫ్టా? రైటా? లేదా బోత్ సైడ్స్ ఉందా అని. మనకి 1 అంటే రైట్ సైడ్, 2 అంటే లెఫ్ట్ సైడ్, 3 అంటే బైలేటరల్ అండ్ 9 అంటే అన్‌స్పెసిఫైడ్. అంటే మనకి ప్రొవైడర్ ఏ సైడ్ మెన్షన్ చేయలేదు. సో, మనం 9 అని
మనం కోడ్ చేయొచ్చు అని. అండ్ ద సెవెంత్ క్యారెక్టర్ నంబర్ ఈస్ ఎన్‌కౌంటర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాననుకోండి, లైక్ నాకిప్పుడు డయాబెటిస్ ఉందనుకోండి. నేను ఫస్ట్ టైమ్ డాక్టర్‌కెళ్తే అది నా ఫస్ట్ ఎన్‌కౌంటర్ ఏ అవుతుంది. అదే నేను సెకండ్ టైమ్ వెళ్ళాననుకో నా సేమ్ డయాబెటిస్ మీద సేమ్ డాక్టర్ దగ్గరికి అప్పుడు నాది సెకండ్ సబ్సిక్వెంట్ ఎన్‌కౌంటర్ డి ఒస్తుంది. లేదు నాకెప్పుడో వచ్చింది. దాని లేట్ ఎఫెక్ట్ కోసం వెళ్ళాననుకోండి. అప్పుడు నాకు ఎస్ ఈక్వల్‌లా వస్తుందండి. అండ్ ఇక్కడ మీకు నేనొక నోట్ పాయింట్ ఇచ్చాను. సమ్ కోడ్స్ నీడ్స్ సెవెంత్ క్యారెక్టర్ బట్ నాట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్యారెక్టర్. ఇన్ దీస్ కేసెస్ వి ప్లేస్ ఎ ఎక్స్ కాల్డ్ ద ప్లేస్ హోల్డర్. మనకి కొన్ని కోడ్స్‌కి 4, 5, 6 క్యారెక్టర్స్ అవసరం లేదు. బట్ 7 క్యారెక్టర్ ఉండాలి. అప్పుడే మనం కంప్లీట్ కోడ్ అని పిలుస్తాము. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎక్స్‌ని ప్లేస్ చేస్తాం. ఈ ఎక్స్ ఎందుకంటే, ఇప్పుడు నేను ఈ ఎక్స్‌ని ప్లేస్ చేసి ఫర్దర్‌గా మేబీ ఆ డాక్యుమెంటేషన్‌లో నాకు ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. లైక్ ఇప్పుడు నాకొక డాక్యుమెంట్ ఉంది. దాంట్లో లేటరాలిటీ అంటే ఏ సైడ్ తనకి ఫ్రాక్చర్ అయిందని మెన్షన్ చేయలేదు. మేబీ ఫర్దర్‌గా చేస్తారేమో అనే ఉద్దేశంతో ఈ ఎక్స్ అనేది మనం ప్లేస్ హోల్డర్‌ని పెడతాం. అంటే ఫర్దర్‌గా ఈ ప్లేస్‌ని మనం ఫిల్ చేస్తాము సమ్ క్యారెక్టర్‌తో అని ప్లేస్ హోల్డర్. ఆ ప్లేస్‌ని మనం హోల్డ్ చేస్తున్నాము. ఓకే. అందుకే ఎక్స్‌ని మనం ప్లేస్ హోల్డర్ అని అంటాం. ఇదండి. సో, ఇప్పుడు మనకి థర్డ్ కన్వెన్షన్ వచ్చేసి యూజ్ ఆఫ్ కోడ్స్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. అంటే మనము రిపోర్ట్ చేయడానికి, ఫైనల్ కోడ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ కోడ్స్‌ని యూజ్ చేయాలి అనేది మనకి థర్డ్ కన్వెన్షన్. ఇట్ మీన్ థర్డ్ రూల్. సో, ద పాయింట్ సేస్ ఓన్లీ కంప్లీట్ కోడ్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్. నాట్ జస్ట్ ద కేటగిరీ ఆర్ సబ్ కేటగిరీ బై ఇట్‌సెల్ఫ్. నేను చెప్పాను కదా! మనకి కంప్లీట్ కోడే ఫైనల్‌గా మనకి వాలిడేట్ అవుతాయి. జస్ట్ ఒక సబ్ కేటగిరీ కోడ్ ఇచ్చి ఇది కంప్లీట్ కోడ్ అంటే ఒప్పుకోరు. అండ్ ఒక కేటగిరీ కోడ్ ఇచ్చినా గూడా అలా ఉండదండి. కంప్లీట్ మనకి 7 డిజిట్ కోడ్ ఇవ్వాలి. మనం ఒక చాట్‌కి కానీ, ఒక క్వెషన్‌కి కానీ. సో, అదెలా అంటే ఇన్ ఐసీడీ 10 సీఎం ఈచ్ డయాగ్నోసిస్ హాస్ ఎ ఫుల్ కోడ్. యూజువల్లీ 3-7 క్యారెక్టర్స్. నేను ఆల్రెడీ చెప్పాను. S32 అనేది సమ్‌టైమ్స్ మనకు కంప్లీట్ కోడ్‌గా గూడా వాలిడేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత 7 క్యారెక్టర్స్. ఓన్లీ 3 గాని, 7 గాని మనం కంప్లీట్ కోడ్‌గా తీసుకుంటాము. అంతేకానీ 4 క్యారెక్టర్స్ ఉంది, 5 క్యారెక్టర్స్ ఉంది, 6 క్యారెక్టర్స్ ఉన్న కోడ్స్‌ని మనం కంప్లీట్ కోడ్స్ తీసుకోము. ఇఫ్ ఇన్ కేస్ ఆ క్యారెక్టర్స్ మనకు దొరకలేదు అంటే మనం ఎక్స్ అనే ప్లేస్ హోల్డర్‌ని ప్లేస్ చేసి దాన్ని కంప్లీట్‌గా 7 క్యారెక్టర్స్‌గా మార్చి ఫైనల్ కోడ్ ఇస్తామే తప్ప 4, 5 కోడ్స్ ఉన్నవి ఎప్పటికీ ఆన్సర్స్ అవ్వవండి. ఈ పాయింట్ అయితే మీరు బ్రెయిన్‌లో పెట్టుకోండి. అండ్ వీ కెనాట్ రిపోర్ట్ జస్ట్ ఏ కేటగిరీ కోడ్ లైక్ S32 ఆర్ ఏ సబ్ కేటగిరీ. కొన్ని మీకు సిట్యుయేషన్ బేస్ అన్నప్పుడే కంప్లీట్ కోడ్ 3 డిజిట్ కోడ్ వస్తుంది. లైక్ S32 ఆ క్వెషన్ సింపుల్‌గా ఉన్నప్పుడే. లేదు క్వెషన్ ఇంకా బాగా డెప్త్‌గా ఇచ్చారు ఆ క్వెషన్ గురించి అన్నప్పుడు మనకి 7 క్యారెక్టర్ కోడ్ వస్తుంది. అండ్ ఇఫ్ ఏ కోడ్ రిక్వైర్స్ ఏ 7 క్యారెక్టర్ యూ మస్ట్ యాడ్ ఇట్. ఒక కోడ్ మనం సెర్చ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చూయిస్తారండి. ఈ కోడ్‌కి ఫిఫ్త్ క్యారెక్టర్ నీడ్ ఉంది, సిక్స్త్ క్యారెక్టర్ నీడ్ ఉంది, సెవెంత్ క్యారెక్టర్ నీడ్ ఉందని. అలాంటి టైంలో మనం ఆ కోడ్స్‌ని ఇవ్వాలి. లేదు ఇవ్వకుండా జస్ట్ అలా వదిలేస్తే మనకి ఆ కోడ్ అనేది రాంగ్ అవుతుంది. సో, ఇక్కడ నేను మీకు చూయిస్తున్నాను బుక్‌లో చూడండి ఈ ఎగ్జాంపుల్ S32.0 ఫ్రాక్చర్ ఆఫ్ ద లుంబర్ వెర్టిబ్రా. సో, ఇక్కడ వాళ్ళు మనకు చూపిచ్చారు చూడండి. ఫిఫ్త్ క్యారెక్టర్ నీడెడ్. అక్కడ మనకి రౌండ్ సింబల్‌లో ఫిఫ్త్ అని చెప్పారు చూడు. అక్కడ సో, మనకి ఫిఫ్త్ క్యారెక్టర్ అనేది కావాలి. సో, ఇంకొంచెం కిందకెళ్తే సిక్స్త్, ఇంకొంచెం కిందకెళ్తే సెవెంత్. ఇలా మనకి సింబల్ కనిపిస్తే ఆ కోడ్‌కి మస్ట్ అండ్ షుడ్‌గా ఫిఫ్త్ క్యారెక్టర్ ఇవ్వాలి, సిక్స్త్ క్యారెక్టర్ ఇవ్వాలి, సెవెంత్ క్యారెక్టర్ ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకి కోడ్ అనేది ఫైనల్‌గా వాలిడేట్ అవుతుంది. సో, ఇది మనకి థర్డ్ కన్వెన్షన్.